అవునా? ఆ. మరి ఈ విజయం ఒక్కడిదే కాదంటున్నారేంటి? అవునమ్మా, నేనెంత ఎంకరేజ్ చేసినా వాళ్ళు కూడా బాగా ఆడాలి కదా. అఫ్ కోర్స్ మై బాయ్స్ డిడ్ వండర్ఫుల్ జాబ్. ఇవి బయట పంచి పెట్టి వస్తా. కొడితే కొట్టాలిరా. ఆంటీ, దిస్ ఇస్ టూ మచ్. ఇండియా గెలిస్తే ఈయన గెలిపించానంటారేంటి? ఏం చెప్పమంటావు తల్లి? ఈయన పిచ్చికి ఎంత ఖర్చవుతుందో తెలుసా? క్రికెట్ ఉంటే చాలు ఊళ్ళో వాళ్ళందరినీ మేపటం, వాళ్ళ పొగడ్తలకి ఈయన పొంగిపోవడం, వాళ్ళకి వండి పెట్టలేక నా చేతులు పడిపోవడం. నిన్న మన వాళ్ళు భలే ఇరగదీశారు సార్. అదేంటి సార్, ధోనితో దగ్గర సెంచరీ కొట్టించారు. దాందే ఉందిరా. రేయ్, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలరా. వాళ్ళు కూడా మనం చెప్పినట్టు ఆడారు. అసలు శ్రీలంకని భలే అవుట్ చేయించారు సార్. మరి పిచ్చి మీద పిచ్చి జోకులేస్తే తోలు తీస్తాను రా. ఐ విల్ టేక్ ది స్కిన్ ఐసే. అడ్రస్ ఇదే సార్. ఈ బండి మీదే సార్ వచ్చి మన డిఎస్పీ గారు అమ్మాయిని ఏడిపించింది. ఆర్సీ బుక్ ప్రకారం ఇదే సార్ ఇల్లు. ఇక్కడ దివాకర్ అంటే ఎవరు? ఆహా, ది కాంబినేషన్ ఆఫ్ టెండూల్కర్ అండ్ గవాస్కర్ నేనే. నిన్నంతా ఎక్కడున్నావు? అసలు ఏం జరిగింది? అద్భుతం, మహాద్భుతం జరిగింది. మా కుర్రోళ్ళు ఇరగదీశారు, కుమ్మేశారు, చించేసి. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్స్. అంటే జరిగిందంతా మీకు తెలుసు అన్నమాట. తెలుసన్నమాట. వాట్ ఈస్ దిస్? వాట్ నాన్ సెన్స్ ఇట్ ఈస్? నేను దగ్గర నుండి చేయించాను. చెప్పరా విషయం? అవును సార్. ఇలా ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? ఎన్నాళ్ళంటే టిపికల్ క్వశ్చన్. సో మెనీ ఇయర్స్. ఇలా చేసి చేయడం కరెక్ట్ అంటారా? చెయ్యాలి కదా రాజేష్. చేయటం మాకు కొత్త ఏం కాదు. ఊహ తెలిసిన దగ్గర నుంచి చేస్తూనే ఉన్నాం. అవునా? టార్గెట్ ఎవడైనా సరే వదిలే ప్రసక్తే లేదు. ఓహో, దీనికి అంతటికీ బాధ్యత మీరేనమాట. బాధ్యత కాదండి, క్రెడిట్. దట్ క్రెడిట్ గోస్ టు మీ ఓన్లీ. అయినా ఇలాంటి పనులు చేసినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించాలి గానీ ప్రశ్నల మీద ప్రశ్నలు ఏంటండి మధ్య లేకుండా. అసలు దివాకర్ అంటే ఎవరుకుంటున్నారు? వాట్ యు థింక్ ఆఫ్ దిస్ దివాకర్? ఏంటి సార్, మా డిఎస్పీ గారు అమ్మాయిని చేసి టీజ్ చేస్తారా మీరు? నిన్న టీంలో డిఎస్పీ గారి కూతురు కూడా ఉన్నారా సార్? ఆ బంగారాజు కడుపు నొప్పని అబద్ధం చెప్పి నా దగ్గర బండి తీసుకెళ్లాడు. చూడు ఎలా చూస్తున్నాడు, దొంగ కొళ్ళు పట్టేవాళ్ళ. అసలు మావయ్యకి నిజం చెప్పాల్సింది. వాళ్ళు తీసుకెళ్లి నాలుగు తగిలిస్తే బుద్ధొచ్చేది. మా ఇంటా వంట లేదు, పోలీసులు రావటం. మా ఇంటికి రోజు వచ్చేస్తారు. మరి రేయ్, నువ్వు నోరు ముయిరా. చూడు సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నాడు. నాకెలా తెలుస్తుంది అమ్మాయి కంప్లైంట్ చేస్తుందని? వీడు చేసిన వెదవ పనులు వదిలేసి ఆ అమ్మాయిని అంటాడేంటి? హలో, హాయ్ షీలా, ఐ మీన్ స్మాల్ మీటింగ్, ఐల్ కాల్ యూ బ్యాక్. ఐ మిస్ యూ టూ, బాయ్. ఏంటే వీడు ఇంత తిడుతున్నా పట్టించుకోడా? రే సిద్ధు, సీరియస్ గా తీసుకురా, నువ్వు చేసిన తప్పే. రే, ఆ బంగారాజు గారు వచ్చి ఎమోషనల్ గా హెల్ప్ అడిగాడు, మిస్ ఫైర్ అయింది. వాట్ am I supposed to do? అసలు వీడిని కాదే, ఆ బంగారు రాజుగండి. అక్క నిన్నుకున్నా. అక్క నీ బండి పికప్ సూపర్ అక్క. ఏంటి బావ ఇలా కొట్టేసింది? నిన్న మనం ఫాలో అయింది డిఎస్పీ కూతురునంట. అడ్రస్ కని పెట్టేసారేంటి నా జీల్చిల్ది? సుబోధ్, సుబోధ్, సుబోధ్. ఏంటా ఇది? అర్ధరాత్రి పూట ఎవరు కాలనీలో పడుకోకలేదా? చా, మరి మీరెందుకు అలా హార్న్ కొట్టారు? రోడ్డు గడ్డంగా నిలబడితే హార్న్ కొట్టరా? అవును, మరి మీరు పెద్ద బెంచ్ కార్ వేసుకొచ్చారు, మేము అడ్డంగా ఉన్నాం. తొక్కలో స్కూటీ పక్కకి తిప్పుకుని వచ్చుగా. ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? తాగొచ్చావా? పైగా రాయల్. ఆ సంగతి పక్కకు పెట్టండి. రాయల్ ఎంత కరెక్ట్ గా చెప్పారు. మీది అదే బ్రాండేనా? ఇంకా మాట్లాడకరా, కాలనీలో వాళ్ళంతా వింటారు. నిద్రపోతున్నారు. సిద్ధు, ఏంట్రా ఇది అర్ధరాత్రి? సుబోధ్, నీ ఫ్రెండ్ ని కంట్రోల్ లో పెట్టుకో. సారీ, లేకపోతే నేను కంట్రోల్ తప్పాల్సి వస్తుంది. అయ్యి బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకనివ్వండి అంకుల్, ప్లీజ్. ఏంట్రా వేళ కొడవా? 300 మ్యాచ్లు, 600 వికెట్లు, 800 ఓవర్లు. దిస్ ఇస్ మై రికార్డ్. సుబోధ్, డీసెంట్ గా ఇంటికి వెళ్ళేవాడిని మర్డర్ చేసి సెంట్రల్ జైలుకి వెళ్ళేలా చేయొద్దు. రే సిద్ధు, సారీ చెప్పు. చెప్పు సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఈడికి సారీ చెప్పడం ఏంట్రా? Take him away, take him, or otherwise I will see his dead end. అంకుల్, ఐఎమ్ సారీ, నేను తీసుకెళ్తాను. ఏ సిద్ధు, ముందు బయలుదేరు. ఎక్కడి నుంచి బయలుదేరు? సిద్ధు, నేను డ్రాప్ చేస్తాను. వెనక్కి కూర్చోరా, వెనక్కి కూర్చో.
మా నాన్న ఎప్పుడూ చెప్తుండేవారు, మన స్నేహితుల్ని బట్టి మన క్యారెక్టర్ చెప్పొచ్చని. వీడు దాని అర్థమే మార్చేశాడు. స్వాతి, సుబోధ్, రమ్య అందరూ నాకిష్టం. వాళ్ళందరికీ వీడంటే చాలా ఇష్టం. పోనీ వాళ్ళ కోసం పాజిటివ్ గా ఆలోచిద్దాం అనుకున్నా వాడా ఛాన్సే ఇవ్వలేదు. వాడిని అవాయిడ్ చేయడం కూడా కుదరలేదు. కామన్ ఫ్రెండ్స్ కదా, తప్పక నా దగ్గరున్న ఆ బ్రహ్మాస్త్రాన్ని వాడాను. వాడి కోసం ఇంకా ఆలోచించకూడదు అనుకున్నాను. కానీ ఒకరోజు హలో గీత, స్వాతిని తీసుకుని టెర్రస్ పైకి రా. ఇప్పుడా? అవన్నీ తర్వాత చెప్తాను, ముందు మీరు రండి త్వరగా. ఇంత పొద్దున వచ్చారేంటి? హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే డియర్ స్వాతి. హ్యాపీ బర్త్డే టు యు. దా వదిలే. ఏంటి? వదిలే. అంత దూరం నుంచి తీసుకొచ్చింది వదిలేయడానిక? వదిలే. నీకు గిఫ్ట్ ఇచ్చింది ఆ పక్షిని కాదు, దాని స్వేచ్ఛని. సో కమ్ ఆన్ బర్త్డే గర్ల్, లెట్ ఇట్ ఫ్లై. వదిలే. వదిలే. వదిలేరా, వదిలే. ఎగిరే ఎగిరే ఎగిరేనే చీకటి ఎరగని దానిలో పాదం ఎగిరేనే భయమే తెలియని బాటలో ప్రాయం ఎగిరేనే పరిచయమవ్వని త్రోవలో fly high in the sky. ఎగిరే పైకెగిరే కలలే అలలై పైకెగిరే పలుకే మనసే అడిగిన ప్రశ్నకే బదులొచ్చెను కదా. ఎప్పుడు చూడని లోకమే ఎదురొచ్చెను కదా. ఈ క్షణమే సంబరం, ఈ క్షణమే శాశ్వతం, ఈ క్షణమే జీవితం. తెలిసింది ఈ క్షణం. మౌనం కరిగినే మాటల సూర్యుడి ఎండలో స్నేహం దొరికినే నవ్వుల చంద్రుడి నీడలో ప్రాణం పొంగినే మెరుపుల తారల నింగిలో fly high in the sky. ఎగిరే పైకెగిరే కలలే అలలై పైకెగిరే పలుకే స్వరమై పైకెగిరే ప్రతి అడుగు స్వేచ్ఛ కోరగా. తెలుపు నలుపే కాదురా, పలు రంగులు ఇలా సిద్ధం. మదిలో రంగులు అద్దరా, మన కథలకు అదే అర్థం. సరిపోదోయ్ బ్రతకడం, నేర్చే జీవించడం, గమనం
rest is a waste of time. Hey dad. Hey Sidhu. Hey dad, welcome to India. రే ఎరా నేను వస్తున్నాను తెలిసి కూడా ఇంత లేట్ గా వచ్చావేంట్రా? Come on dad. నేను 2 minutes late గా వస్తే నువ్వు 2 years late గా వచ్చావు.